వెంకట్గా మనం ఏం చేస్తామో తెలియదురా. ఈ తాపకు గణపతి పండుగని జోరుగా చేయాలి. చందా బుక్కులు కొనుకొచ్చి ఎవ్వరు నిడిచిపెట్టదురా. ఎవరు కనిపిస్తే అందరితో రాపియాలరా. ఊర్లో మన దేవుడే పెద్దగా ఉండాలా. ఏంద్రా మన పక్క గల్లీలా 20 అడుగుల ఎగ్రం తెస్తుండ్రట. మరి మనకేం తక్కువరా. లేలే, ఇజ్జత్ కే సవాల్. వాళ్ళకంటే 5 అడుగులు ఎత్తుండాలి. ఆడికెళ్ళి చూడంగానే రంగురంగులతో చెక్కును మెరిసే ఎగ్రం తేవాలరా. అంతేరా బై, ఖర్చు ఎంతైనా మంచిదే. ఇగో ఇట్లా పోటీలు పడి పెద్ద పెద్ద విగ్రహాలని కలర్ విగ్రహాలు తెస్తారు. మీరు కూడా ఇదే పనులు ఉన్నట్టున్నారు కదా. సరే తిండ్రి, ఈ వార్త చూసినాక మీ ఇష్టం, మరి ఏం విగ్రహం తెచ్చుకుంటారో మీ ఇష్టం. మట్టి విగ్రహాలు పెట్టుండ్రి, మట్టి విగ్రహాలు పెట్టుండ్రి అని ఏండ్ల సంధి ఎవ్వరు చెప్పినా ఇనరైరి. ఆఖరికి మోడీ సారే రంగంలోకి దిగిండు. రంగుల బొమ్మలద్దు, మట్టి గ్రహాలే ముద్దని భక్త భజన మండలోళ్లకు ఆవాజ్ ఇచ్చిండు. రంగులు ఊసి ప్రకృతిని ఖరాబ్ చేయకుండ్రి అని భక్తులను కోరిండు. గుళ్ళు గోపురాలు ఆచారాలు పద్ధతులను శానా పద్ధతిగా పాటించే మోడీ సారే మట్టి గణపతి విగ్రహాలను పెట్టమని కోరిండంటే ఆ రంగులతోని ఎన్ని నష్టాలున్నాయో ఒకపారి ఆలోచన చేయుండ్రి. దేవుడు శక్కున మెరవాలే అని ఎన్ని రంగులు అద్దినా ఆఖరికి తీసుకుపోయి మళ్ళా గదే మురికి నీళ్ళలో ముంచుతాం. అదేమన్నా పుణ్యమా చెప్పనేనా. మళ్ళా అవేమన్నా మామూలు రంగులా, అందులో ఏవో ఏవో మందులు కలుపుతారట. చెరువు అదురు మీద బతికే చేపలో బోపలో జీవరాశో ఎట్లా బతుకుతాయి. పండగ పూట పాపం చేసుడు కాకుంటే ఏంటిది. అదే మట్టి విగ్రహాలు పెడితే శరీరంగానే ఒట్టిగానే కరిగిపోతాయి.